హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. నిన్న అనగా మే 29వ తారీఖు హోమ్ గార్డ్స్ వచ్చేసి అర్జెన్సీ మోషన్లో పిటిషన్ అయితే వేయడం జరిగింది. స్పెషల్లీ నేను ఫస్ట్ కేసు కూడా వాళ్ళదే హీరింగ్ అయితే జరిగింది. అలాగే మార్నింగ్ సెషన్లో హీరింగ్ జరిగింది, లంచ్ మోషన్లో జరిగింది, దట్టు ఈవినింగ్ కూడా వీళ్ళ కేసుకు సంబంధించి హీరింగ్ అయితే జరిగింది. మరి హీరింగ్ జరిగింది కదా, హోమ్ గార్డ్స్కి హాల్ టికెట్స్ వచ్చాయా? మరి హోమ్ గార్డ్స్లో ఎవరు వెళ్ళారు కోర్టుకు? మనం హోమ్ గార్డ్స్ ఆల్రెడీ 2 కేటగిరీగా డివైడ్ చేసాము. ఇందులో ఎవరు వెళ్ళారు కోర్టుకి, ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాము. అలాగే మన ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. ఒక్కసారి అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించి హోమ్ గార్డ్స్ పిటిషన్కు సంబంధించి అసలు నిన్న ఏం జరిగింది అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే డిస్కషన్ చేద్దాం. హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో స్పెషల్లీ ప్రిలిమ్స్ అనేది డిస్క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఓవరాల్గా 700 మందికి పైగా అయితే హోమ్ గార్డ్స్ అభ్యర్థులు ఉండడం జరిగింది. వీరిలో కేవలం 400 మంది అభ్యర్థులు, అంటే అటు ఇటుగా 400 నుంచి 450 మంది అభ్యర్థులు నిన్న పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఏమని పిటిషన్ వేశారంటే, మాకు వచ్చేసి మేము ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాము జనరల్ అభ్యర్థుల మాదిరిగానే, గతంలో కూడా కోర్టు మమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేయమని చెప్పింది. సో బోర్డు అనేది కోర్టు యొక్క ఆదేశాలను పాటించకుండా మమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేయలేదు అని చెప్పేసి గతంలో ఏవైతే కోర్టు జడ్జిమెంట్ కాపీస్ అయితే ఉన్నాయో, సత్యసుబ్బారెడ్డి గారి కేసు జడ్జిమెంట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వీటిని జతపరుస్తూ ఒక పిటిషన్ అర్జెన్సీ ఆఫ్ మోషన్లో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇది మార్నింగ్ నిన్న ఫస్ట్ కేసు వీళ్ళదే రావడం జరిగింది అనమాట. సో నిన్న జడ్జి గారు సింగిల్ బెంచ్లో జడ్జి గారు దీన్ని ఇప్పుడు జూలై 10వ తారీఖు వచ్చేసి వాయిదా వేయడం జరిగింది. ఫస్ట్ ఇది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టాపిక్ అనమాట. జూలై 10వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. వెంటనే పిటిషనర్ తరపునటువంటి లాయర్, హోమ్ గార్డ్ తరపు లాయర్ గారు, సార్ 1వ తారీఖు ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు జూలై 10వ తారీఖు దీన్ని వాయిదా వేసినట్లయితే అభ్యర్థులకు, హోమ్ గార్డ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. సో మరొకసారి ఆలోచించండి సార్ అని చెప్పేసి అయితే పిటిషనర్ తరపున, హోమ్ గార్డ్స్ తరపున లాయర్ గారు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి జడ్జి గారు ఏసీ గారిని అడగడం జరిగింది, 1వ తారీఖు మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి కండక్ట్ చేస్తున్నారా అని. సో ఎస్ అని చెప్పేసి ఏసీ గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఏదైతే మార్నింగ్ పిటిషన్ ఉంది కదా వీళ్ళది అర్జెన్సీ ఆఫ్ మోషన్లో, దీన్ని లంచ్ మోషన్లో వచ్చేసి మనం దీనికి సంబంధించి డిస్కషన్ చేద్దామని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారు అయితే చెప్పడం జరిగింది. అరౌండ్ ఆఫ్టర్నూన్ 1:30 PM, అది నిన్న మే 29వ తారీఖు 1:30 నుంచి 2 ఆ మధ్యలో దీనికి సంబంధించి ఎగ్జాక్ట్లీ 20 నుంచి 23 నిమిషాల మధ్యలో అయితే వాదనలు అయితే జరగడం జరిగింది అనమాట. సో అక్కడ మెయిన్గా సింగిల్ బెంచ్ దగ్గర వచ్చేసి పిటిషనర్ తరపునటువంటి లాయర్ గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది, గతంలో కూడా కోర్టు మాకు అనుగుణంగా ఇచ్చింది, స్పెషల్ కేటగిరీగా పరిగణించే మమ్మల్ని ఈవెంట్స్కి అలౌ చేశారు, ఎవరైతే మా పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళని ఈవెంట్స్కి అలౌ చేశారు. సో వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి హాల్ టికెట్స్ ఇస్తే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాసుకుంటారు అని చెప్పేసి హోమ్ గార్డ్స్ తరపునటువంటి లాయర్ గారు అయితే వాదించడం జరిగింది అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి బోర్డు సైడ్ నుంచి అయితే ఫైనల్గా సత్యసుబ్బారెడ్డి గారి కేసు జడ్జిమెంట్ కాపీని కూడా సార్ అయితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హోమ్ గార్డ్స్కి సంబంధించి. ఫైనల్గా వచ్చేసి మనకు ఈవినింగ్ టైంకి వెళ్ళా వీరికి సంబంధించి ఏదైతే నిన్న పిటిషన్ వేశారో దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. ఏమని జడ్జిమెంట్ వచ్చిందంటే, ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో, అంటే ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు అన్నారు కదా, వాళ్ళను మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేయమని చెప్పేసి నిన్న అయితే మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది. మరి ఇది ఎక్కడ రావడం జరిగింది, నిజంగా మరి జడ్జిమెంట్ వచ్చింది కదా, వీరికి హాల్ టికెట్స్ ఇస్తున్నారా అనే దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ సింగిల్ బెంచ్లో హోమ్ గార్డ్స్కి ఫేవర్గా జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది నిన్న. వెంటనే బోర్డు వచ్చేసి వెంటనే ఈవినింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో అనుకుంటా వెంటనే డబుల్ బెంచ్కి వెళ్ళిపోయింది బోర్డు. అగైనెస్ట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్కి డబుల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఈ రోజు వచ్చేసి డబుల్ బెంచ్కి హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. ఎవరు వేశారు? బోర్డు వేసింది. దేనికి? నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చింది కదా జడ్జిమెంట్, దానికి అగైనెస్ట్గా బోర్డు అయితే హౌస్ మోషన్ పిటిషన్లో డబుల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. మరి హౌస్ మోషన్ పిటిషన్లో నిన్న హీరింగ్ జరిగిందా ఏంటి, మరి ఇది ఎలా జరిగింది అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఈ రోజు
మనకు సాయంత్రంలోకెల్లా దీని మీద హోమ్ గార్డ్స్కి సంబంధించి పిటిషన్ మీద ఒక క్లారిటీ కన్క్లూజన్ వస్తుంది. సో మరి హౌస్ మోషన్ ఎలా జరుగుతుంది అంటే సంబంధిత ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఆ జడ్జి గారు మరియు ఇంకో జడ్జి గారు వచ్చేసి మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే వీళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి లైవ్స్ ఇలాంటి అయితే ఇవ్వరు, కేవలం జడ్జి గారి ఇంట్లో మాత్రమే ఈ హౌస్ మోషన్కు సంబంధించి డిస్కషన్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు కూడా ఆ కేసుకు సంబంధించి అయితే రన్ అవుతా ఉంది. వీరికి సంబంధించి హోమ్ గార్డ్స్కు సంబంధించి హాల్ టికెట్స్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఏదైనా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ అప్డేట్ అంటే దీని గురించి వాళ్ళకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయా లేదా, మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తారా లేదా, మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తే ఎవరిని అలౌ చేస్తారు అనే దాని గురించి కూడా ఏదైతే ఈ హౌస్ మోషన్ పిటిషన్లో ఫైనల్ కన్క్లూజన్ వస్తుందో కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి అయితే మన బోర్డు నడుచుకుంటుంది అనమాట. మరి ఈ హౌస్ మోషన్ పిటిషన్ అంటే ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా వీరికి ఎవరైతే హోమ్ గార్డ్స్ వెయిట్ చేస్తున్నారో వీరికైతే ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంతే తప్ప ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు నిన్నటి నుంచి అడుగుతున్నారు, హోమ్ గార్డ్స్కి నిన్న సాయంత్రం నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయంట కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసామని చెప్పడం జరిగింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు. వారికి ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి హోమ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే ఎలాంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు. సో ఇన్ కేసు ఈ రోజు వచ్చే జడ్జిమెంట్, ఈ రోజు ఏదైతే ఫైనల్ డెసిషన్ వస్తుందో దాన్ని బట్టి అయ్యే ఛాన్స్ లేదా అవ్వకపోయే ఛాన్స్ ఏదో ఒక క్లారిటీ అయితే వారికైతే బోర్డు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది హోమ్ గార్డ్స్కి సంబంధించినటువంటి నిన్న కేసు ఏదైతే పిటిషన్ ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారైతే మెయిన్స్ ఎగ్జామ్ తరువాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించద్దు. అంటే ఇప్పటి నుంచో ఒక అపోహ పెట్టుకున్నారు, ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే మనకు ట్రైనింగ్ కానీ రిజల్ట్స్ కానీ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది లేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళ ముందు కనిపించే మెయిన్స్ ఎగ్జామ్ రాయండి, తరువాత జరగాల్సిన దాని గురించి బోర్డు అనేది చూసుకుంటుంది కాబట్టి సో మీరు కేవలం మెయిన్స్ ఎగ్జామ్ పై మాత్రమే దృష్టి పెట్టండి. నేనైతే మీకైతే ఒక చిన్న సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే ఎగ్జామ్ హాల్లో అయితే ఎక్కువగా టెన్షన్కి అయితే గురి కాకండి. మెయిన్గా ఓఎంఆర్ సీట్లో అయితే ఎలాంటి తప్పులు అయితే చేయొద్దండి. మీరు టెన్షన్లో ఓఎంఆర్ సీట్లో ఏ చిన్న తప్పు చేసినా కానీ మీ రిజల్ట్ అయితే రాదు కాబట్టి 1కి 10 సార్లు ఓఎంఆర్ సీట్ని చెక్ చేసుకొని మీరైతే ఫుల్ఫిల్ చేయండి. ఓకే, ఎనీవే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. మీకు ఈ హోమ్ గార్డ్స్ పిటిషన్కు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మనకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా మన టెలిగ్రామ్ లింక్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరైతే అడగవచ్చు అనమాట. ఎనీవే కానిస్టేబుల్ మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులకైతే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.